ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేమైతే పెళ్ళయ్యాక చాలా రోజుల తర్వాత మేమిద్దరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాము. ఏం టెంపుల్ అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. నేనైతే డోర్ లాక్ చేసి ఇంకా కిందికి దిగుతున్నా. ఇంకా మా బైక్ గురించి చెప్పాలంటే దానికి హార్న్ అవసరం లేదు. సో మేమైతే జర్నీ స్టార్ట్ చేసాము ప్రశాంతంగా, పీస్ఫుల్గా. ఈవినింగ్ వెళ్తున్నాం కాబట్టి అలా చల్లగాలి, చాలా ప్రశాంతంగా ఉంది. మాకు దారిలో 2 సార్లు మాకు నెమలీలు కనిపించాయి. ఇంకా మీరు చూస్తుంటే దగ్గరకు వచ్చేస్తున్నాము టెంపుల్కి. ఈలోపే మీకు అర్థమై ఉంటుంది మేము ఏ టెంపుల్కి అయితే వచ్చినామని. ఎంటర్ అవ్వగానే మీరు చూడొచ్చు, అక్కడ సంగీ నగర్ అని చెప్పేసి ఆర్చ్ కనపడుతుంది. మేమైతే యాక్చువల్గా మెట్లు త్రూ వెళ్దాం అనుకున్నాము, బట్ ఆ మెట్లు చూసరికి అయ్యి బాబోయ్ మేము ఎక్కలేంలే ఇంకా అనేసి రోడ్ దారి నుంచి వచ్చాము. సో బైక్ పార్క్ చేసి ఇంకా మేము టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాము. టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది, మంచిగా గాలి వస్తుంది. మేమైతే ఈవినింగ్ వచ్చాము కాబట్టి మాకు చాలా హ్యాపీగా అనిపించింది. టెంపుల్ చూడగానే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా లైక్ ఇక్కడ చూడడానికి అయితే చాలా టెంపుల్స్ ఉన్నాయి ఒకే దగ్గర. మనం ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఒకే దగ్గర ఎన్ని టెంపుల్స్ ఉన్నాయంటే తెలియని ఫీలింగ్ వచ్చేసింది లోపలికి వెళ్ళగానే. ఇంకా మేము అన్ని టెంపుల్స్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. దర్శనం మాత్రం చాలా బాగా అయింది, ఎందుకంటే మేము వెళ్ళిన రోజు బేసిక్గా క్రౌడ్ కూడా లేరు. సో అక్కడ మేము ఇంకా అలా కొన్ని ఫొటోస్ తీసుకుంటూ అలా దర్శనం చేసుకొని ఇంకా ప్రసాదం అయితే తీసుకున్నాము. కానీ అన్ఫార్చునేట్లీ మేము తీసుకున్న ప్రసాదం కోతులు తినేసాయండి. కోతులు అయితే చాలా ఉన్నాయి అక్కడ. ఇంకా నాకైతే ఫుల్ భయం వేసింది. నా దగ్గరకు వచ్చి నా బ్యాగ్ని కూడా లాగేసింది ఒక కోతి. సో ఇంకా ఇక్కడ టెంపుల్ వ్యూని ఎంజాయ్ చేస్తూ, అండ్ చుట్టూ కూడా చాలా చెట్లతో ఉంది, మంచిగా నేచర్ మాత్రం చాలా బాగుంది. సో అక్కడ మేము ఎంజాయ్ చేసి ఇంకా కాసేపు అలా కూర్చొని కబుర్లు మాట్లాడుకొని ఇంకా చీకటి పడేలోపే ఇంటికి రిటర్న్ అయ్యాము. సబ్స్క్రైబ్ చేసుకోండి.